నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆసుపత్రిలోని తన ఛాంబర్ను ప్రైవేట్ ఫంక్షన్ హాల్గా మార్చేసి బర్త్డే వేడుకలు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రిలోని అన్ని విభాగాల సిబ్బంది మొత్తం ఒకే చోట చేరి బర్త్డే వేడుకల్లో పాల్గొనడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో వచ్చిన రోగుల్ని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీపతి చెప్తారు. శ్రీపతి. స్వామి, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలా ఏకంగా సూపరింటెండెంట్ వివాదాస్పదం కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ సూపరింటెండెంట్ ప్రతిమారాజు ఆమె బర్త్డే వేడుకలను ఏకంగా తన అఫీషియల్ ఛాంబర్ లోనే నిర్వహించారు. ఆ ఛాంబర్ ను మొత్తం కూడా ఒక ఫంక్షన్ హాల్ మాదిరిగా కూడా అలంకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం బెలూన్స్, అలాగే ఫ్లవర్స్, ఇతర డెకరేషన్ సామాగ్రి అంతా కూడా పెట్టి ఆమె అఫీషియల్ ఛాంబర్ మొత్తం ఒక ఫంక్షన్ లాగా చేసి అందులోనే బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు అలాగే ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా అదే ఛాంబర్ లో పోయారు. కొన్ని గంటల పాటు అటు పాటలు పెట్టుకుంటూ సరదాగా కూడా ఇక్కడే గడిపారు. అయితే అదే సమయంలో వందలాదిగా ఉన్న పేషెంట్లు, ఇటు అవుట్ పేషెంట్లు కావచ్చు, అలాగే లోపల చికిత్స పొందుతున్న పేషెంట్లు కావచ్చు, సరైన వైద్య సేవలు అందక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలోనే రెంజల్ మండలానికి సంబంధించిన లక్ష్మి అనే ఒక పేషెంట్ ఫిట్స్ వ్యాధితో వచ్చింది. అప్పటికే ఆమెకి ఫిట్స్ వచ్చి ఆసుపత్రి ఆవరణలోనే పడిపోయింది. అయితే ఆమెకు సరిగ్గా వైద్యం అందించడం, అలాగే కనీసం స్ట్రెచ్చర్ తీసుకొచ్చి స్కానింగ్ కి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. అలాంటి సిబ్బంది, అంటే స్కానింగ్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమె భర్త సరైన భుజాన్ని వేసుకుని 7వ అంతస్తుపై ఉన్న స్కానింగ్ సెంటర్ కు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలని కూడా కొందరు వీడియోలో చిత్రీకరించి అవి వైరల్ చేయడంతో ప్రస్తుతం ప్రతిమారాజ్ వ్యవహారం తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే వివరాలు ఆరా తీసినట్టు తెలుస్తుంది. అంటే ప్రతిమారాజు అధికారిక ఛాంబర్ లో వ్యక్తిగత వేడుకలు నిర్వహించడము, అలాగే రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కూడా ఆరా తీశారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది నా సార్ వచ్చాను సార్ పిలిచాను మీకు. అయితే హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. రాగానే పొద్దున్న 7 పడిపోయింది సార్. అయితే ఆడికి వెళ్ళి ఎండలా చలి పెడుతుందని చెప్పి లేచింది. అప్పటికి చలి పెడుతున్నా అనగానే ఎండలు కూడా పెట్టినా సార్. ఆడికి వెళ్ళి 30 సారి వెంటనే చాలా అవుతుంది సార్. పిలిచిందా ఏది పనిచేయకుండా మాకు 4 గుంటగా బయట కొట్టేసి ఎవరు ఈ స్కానింగ్ లేదని బయటకి తీసుకోని చెప్పేసి ఆ చిట్టి మీద రాసింది బయట కొట్టేస్తారు. खबरदार खबरदार